ఓం నమో వెంకటేశాయ. సభ్యులందరికీ నమస్కారం అండి. నా పేరు పరవాడ శ్రీనివాస్. మీరు చూస్తున్నారు పరవాడ లక్కీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో చాలామంది సభ్యులు మాకు శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ కావడం లేదండి, ఎలా చేయాలి, కొంచెం టిప్స్ ఏమైనా ఉంటే చెప్పమని చాలామంది మెసేజ్లు చేయడం జరిగిందండి. ఈ వీడియోలో మనం శ్రీవారి దర్శనం టికెట్లు కొంచెం ముందుగానే, అందరికంటే ముందుగానే మనం ఎలా బుక్ చేయాలో చూద్దామండి. ముందుగా ఈ వీడియో ఓపెన్ చేసి చూసే వాళ్ళందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మనం టీటీడీ దర్శనం టికెట్లు బుక్ చేయాలంటే కొన్ని ఉన్నాయండి, అవి ఫాలో అవ్వాలి. చాలామంది ప్రతీ నెల బుక్ చేయగలుగుతున్నారు, కొంతమంది ఏంటంటే ప్రతీ నెల ఫెయిల్ అవుతున్నారు. బుక్ చేసిన వాళ్ళకి ఫెయిల్ అయిన వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే బుక్ చేసి గలిగిన వారు కొన్ని టిప్స్ పాటిస్తున్నారండి. ఆ టిప్స్ పాటిస్తే మీరు కూడా బుక్ చేయగలుగుతారు. అవి ఏంటంటే, సపోజ్ 300 టికెట్స్ బుక్ చేసుకోవాలనుకోండి, మీరు 2-3 మొబైల్స్ నుంచి మీ డీటెయిల్స్ అన్నీ సేవ్ చేసి పెట్టుకోండి. అందరూ ఒక మొబైల్ నుంచే ట్రై చేస్తారు, దాంట్లో విర్చువల్ క్యూ టైం వచ్చే వరకు మనం వెయిట్ చేస్తాం. అదే 2-3 మొబైల్స్ నుంచి ట్రై చేసామంటే కనుక ఏది విర్చువల్ క్యూ టైం తక్కువ వచ్చిందో దాంట్లో బుక్ చేస్తే తొందరగా బుక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. అలాగే మన డీటెయిల్స్ అన్నీ ముందుగానే మొబైల్లో చేసేవాళ్ళు అయితే కనుక క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్లో మన నేమ్స్, ఆధార్ కార్డులు, ఫోన్ నెంబరు, ఈమెయిల్ డీటెయిల్స్ అన్నీ సేవ్ చేసి పెట్టుకోవచ్చండి. సిస్టంలో చేసేవాళ్ళు అయితే కనుక నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇలా చేసుకుంటే టికెట్లు తొందరగా బుక్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే 2-3 మొబైల్స్ నుంచి ట్రై చేస్తే విర్చువల్ క్యూ టైం ఏది తక్కువ వస్తే దాంట్లో చేసుకోగలుగుతారు. అలాగే సిస్టంలో చేసేవాళ్ళు కూడా 2-3 బ్రౌజర్స్లో పెట్టుకుని రెడీగా ఉండండి. ఏ బ్రౌజర్లో అయితే తక్కువ టైం వస్తుందో దాంట్లో మీరు టకటక ఫాస్ట్గా బుక్ చేయగలుగుతారు. అలాగే ఆ టికెట్స్ ఓపెన్ అయినకి 2-3 నిమిషాల ముందే మీరు లాగిన్ అయి ఉండండి. కరెక్ట్గా ఎగ్జాక్ట్ టైంకి మీరు పేజ్ రీఫ్రెష్ చేస్తూ ఉంటే విర్చువల్ క్యూ టైం వస్తుంది. రీఫ్రెష్ చేయకపోతే విర్చువల్ క్యూ టైం కనిపించదు, ఈ లోపల టికెట్స్ బుక్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి విర్చువల్ క్యూ టైం వచ్చే సమయానికి మీరు పేజ్ని రీఫ్రెష్ చేస్తూ ఉండండి. అలా చేస్తే మీకు విర్చువల్ క్యూ టైం వస్తుంది. విర్చువల్ క్యూ టైం అయిపోయాక డైరెక్ట్గా క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. శని ఆదివారాలు కాకుండా మిగతా రోజుల్లో ట్రై చేయండి. మిగతా రోజుల్లో ట్రై చేస్తే కొంచెం బుక్ అందరూ జనరల్గా శని ఆదివారాలు పెట్టుకుంటూ ఉంటారు. మీరు అలా కాకుండా సోమవారం, మంగళవారం, బుధవారం అలా సెలెక్ట్ చేసుకుంటే ఎక్కువ స్లాట్లు ఉంటాయి. అలాగే మధ్యాహ్నం స్లాట్లు రిలీజ్ అవుతాయి కదండి, మధ్యాహ్నం కాకుండా మీరు రాత్రి స్లాట్లు పెట్టుకోండి. అందరూ మధ్యాహ్నం స్లాట్ల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు. మీరు రాత్రి స్లాట్లు పెట్టారనుకో, అవి కొంచెం ఎక్కువ ఉంటాయి, తొందరగా బుక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే 10:15 లేదా 10:20 కల్లా మన టికెట్స్ బుక్ అయిపోవాలండి. ఇంకా లేట్ అయ్యే కొలది మనకి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అది స్లాట్ బుక్డ్ బై అదర్ పర్సన్స్ అని అలా మెసేజ్లు వస్తూ ఉంటాయి. కాబట్టి మన టికెట్లు 10:15 కల్లా అయిపోయేలా ప్లాన్ చేసుకోవాలి. కనీసం మనకు 5 నిమిషాలు విర్చువల్ క్యూ టైం వచ్చినా కానీ ఇంకొక 5 నిమిషాలు లేదంటే 7 నిమిషాల్లో మనం ఫాస్ట్గా చేయగలిగి ఉండాలన్నమాట. డేటా ఎంట్రీ టపటపా చేసుకునే వాళ్ళని సిస్టమ్ ముందు పెడితే ఫాస్ట్గా చేసుకోవచ్చు. టైపింగ్ మట్టుకు ఫాస్ట్గా చేయాలండి. ఆ టైంలో మనకు కాల్స్ ఏమి రాకుండా చూసుకోవాలి. కాల్స్ వచ్చిందంటే మళ్ళీ డిస్టర్బెన్స్ అయ్యి మళ్ళీ ఓటీపీ వచ్చి మళ్ళీ విర్చువల్ క్యూ టైం వస్తుంది, ఈ లోపల టికెట్స్ బుక్ అయిపోతాయి. కాబట్టి ఆ టైంలో కాల్స్ రాకుండా చూసుకోండి. ఫోకస్ అంతా దర్శనం టికెట్ల మీద పెట్టండి. ఎవరితోనూ మాట్లాడతా టికెట్లు చేస్తే కనుక కొంచెం దెబ్బ అవుతారు. అలా కాకుండా ఫోకస్ అంతా దాని మీద పెట్టి డేటా ఎంట్రీ ఫాస్ట్గా టైప్ చేసేలా ఉండాలండి. మన ఈమెయిల్స్ అవన్నీ ఆల్రెడీ సేవ్ చేసుకుంటాము, అవి సేవ్ చేసుకునే కూడా క్లిప్ బోర్డ్ నుంచి కాబట్టి పెట్టిలా ఉండాలన్నమాట. ఇలా చేస్తే మీకు 300 టికెట్స్ ఈజీగానే బుక్ అవుతాయి. 300 టికెట్స్ అనే కాదండి, ఏ టికెట్స్ అయినా కానీ ఇదే విధంగా మీరు ఫాలో అవుతే ఈజీగానే బుక్ చేయగలుగుతారు. అలాగే 300 టికెట్స్ సంబంధించి చాలామంది డౌట్స్ అడిగారండి. అవి ఏంటంటే, ఒక ఐడి మీద 6 టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అండి. ఎన్ని టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అని అడిగారు. 6 టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఒక ఐడి మీద. అలాగే 12 సంవత్సరాల పిల్లల్ని ఫ్రీగా తీసుకెళ్ళొచ్చండి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే ఆఫ్లైన్లో 300 టికెట్స్ ఇస్తున్నారని అడిగారండి. ఆఫ్లైన్లో 300 టికెట్స్ అయితే ప్రస్తుతానికి ఇవ్వడం లేదండి, గతంలో ఇచ్చేవారు, ప్రస్తుతానికి తీసేశారు. అలాగే ఏపీఎస్ఆర్టీసీ ద్వారా టికెట్స్ ఇస్తున్నారని అడిగారండి, అవి కూడా తీసేశారండి. టూరిజం ప్యాకేజ్ కూడా తీసేయడం జరిగింది. అలాగే కామన్ టికెట్స్ ఉన్నాయండి మా దగ్గర.
హోమంలో పాల్గొకుండా డైరెక్ట్గా 300 దర్శనానికి వెళ్ళిపోవచ్చు అని అడిగారండి. అలా కుదరదండి, హోమంలో పాల్గొవాలి. అక్కడ స్టాంప్ వేస్తారు మన టికెట్ మీద, అప్పుడు మాత్రమే దర్శనానికి మనల్ని అలౌ చేస్తారు. అలాగే 300 టికెట్స్ మా దగ్గర ఉన్నాయండి, అందులో ఒకళ్ళు రావట్లేదు, వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకోవచ్చు అని అడిగారండి. అలా తీసుకోవడానికి ఉండదండి, ఎవరైతే టికెట్స్ బుక్ అయ్యారో వాళ్ళు మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రయత్నిస్తే అండి మీరు కూడా అందరికంటే ఫాస్ట్గా టికెట్లు బుక్ చేయగలుగుతారు. అది పెద్ద బ్రహ్మ విషయం ఏం కాదండి, ఎవరైనా సరే బుక్ చేయగలుగుతారు. కాకపోతే ఈ టిప్స్ అన్నీ పాటించాలి. అలాగే స్వామివారి అనుగ్రహం, దయ కూడా ఉండాలి. మనం ఎంత ప్రయత్నం చేసినా స్వామివారి అనుగ్రహం లేకపోతే మనం అక్కడికి వెళ్ళలేము. స్వామివారే మనల్ని పిలిపించుకుంటారు. కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయండి, ఖచ్చితంగా తప్పకుండా బుక్ అవుతాయి. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు, లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.